ఓం శాంతి. మమ్మ జ్ఞాన వీణావాదినికై అందరికీ చాలా చక్కగా జ్ఞానం యొక్క విషయాలను చాలా లోతైన అవగాహనతో వివరంగా వినిపించేవారు. మమ్మ మురళిని వినిపిస్తున్న సమయంలో వినేవారు అలా ఏకాగ్ర చిత్తులైపోయి వినేవారు. ఒక మూర్తి భవించినటువంటి రూపంలో కూర్చుని అలా ఆశ్చర్యంగా వినేవారు. ఎందుకంటే బాబా చెప్పిన ఒక్కొక్క జ్ఞాన రత్నాన్ని మమ్మ చాలా విచార సాగర మంతన చేసి వివరంగా వినిపించేవారు. ఎలా అయితే పక్షి తన పిల్లలకు ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి మెత్తగా చేసి కొంత దాన్ని క్రష్ చేసి అప్పుడు పిల్లల నోట్లో పెడుతుంది, పిల్లలకి ఈజీగా డైజెషన్ అవ్వాలి అని. అలాగే మమ్మ కూడా జ్ఞానం యొక్క సూక్ష్మ రహస్యాలను విషయాలను చాలా సులువైన రీతిలో సరళమైన భాషలో పిల్లలకి అర్థమయ్యే విధంగా ఉదాహరణలను ఇస్తూ వినిపించేవారు. మరి మమ్మ ఎలా జ్ఞానం వినిపించేవారో అలా మనం కూడా చదువుకుంటూ ఇతరులకి చదివించాలి, ధారణ చేస్తూ చేయించాలి. మరి ఈరోజుటి మురళిలో బాబా పద్మాల సంపాదన జమ చేసుకోవటానికి మీరు గృహస్థంలో ఉంటూ కార్య వ్యవహారాలన్నీ చేస్తూ కేవలం నా స్మృతిలో ఉండండి అన్నారు. బాబా స్మృతిలో ఉండడంతో మీరు చాలా సంపాదన చేసుకోవచ్చు అని. ఇది 3 జూన్ మురళి. मीठे बच्चे विश्व का मालिक बनाने वाले बाप को बड़ी रुचि से याद करो, याद से ही तुम सतो प्रधान बनेंगे. మధురమైన పిల్లలు, విశ్వానికి యజమానిగా తయారు చేసే తండ్రిని మీరు చాలా రుచిగా జ్ఞాపకం చేయండి. స్మృతితోనే మీరు సతో ప్రధానంగా అవుతారు. బాబాని అనేక రకాలుగా జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ప్రపంచంలోని వారు కొందరేమో సిద్ధిని పొందడానికి భగవంతుని జ్ఞాపకం చేస్తారు, కొందరు వారి కోరికలను తీర్చమని భగవంతుని జ్ఞాపకం చేస్తారు, కొందరు దుఃఖము అశాంతి బాధల నుండి విముక్తిని కలిగించండి అని, కొందరు తన సాధనలో తనకి మోక్షం ముక్తి కలగాలి అని చేస్తారు. కానీ ఇక్కడ మనం చాలా ప్రేమ అభిరుచితో చాలా ఇంట్రెస్ట్గా బాబాని జ్ఞాపకం చేయాలి. బాబా స్మృతి అంటే మనస్సుకి ఇంకా అలా లాగుతూ ఉండాలి. అంత ఆకర్షణ బాబా పట్ల మనకి కలగాలి. ఎందుకంటే విశ్వానికి యజమానిగా తయారు చేస్తూ ఉన్నారు కాబట్టి చాలా రుచిగా ప్రేమతో బాబాని జ్ఞాపకం చేయాలి. प्रश्न, किस एक बात पर पूरा ध्यान हो तो बुद्धि के कपाट खुल जाएंगे. ఏ ఒక్క విషయం పైన పూర్తిగా అటెన్షన్ ఉన్నట్లయితే బుద్ధి తలుపులు తెరుచుకుంటాయి. ఏ విషయం పైన పూర్తిగా అటెన్షన్ ఇవ్వాలి? జవాబు, పడాయి పర్, చదువు పైన అటెన్షన్ ఇవ్వాలి. భగవాన్ పడాతే హే, ఇసిలియే కభీ భీ పడాయి మిస్ నహీ హోనీ చాహియే. భగవంతుడు చదివిస్తూ ఉన్నారు కాబట్టి ఎప్పుడూ ఈ చదువు మిస్ అవ్వకూడదు. జహా తక్ జీనా హే వహా తక్ అమృత్ పీనా హే. ఎప్పటి వరకు జీవిస్తారో అప్పటి వరకు అమృతాన్ని తీసుకోవాలి. పడాయి మే అటెన్షన్ దేనా హే, అబ్సెంట్ నహీ హోనా హే. చదువు పైన అటెన్షన్ ఇవ్వాలి, అబ్సెంట్ అవ్వకూడదు. यहाँ वहाँ से भी ढूंढ कर मुरली जरूर पढ़नी है. అక్కడిక్కడి నుండి కూడా వెతికి మురళి తప్పనిసరిగా చదువుకోవాలి. మురళి మే రోజ్ నై నై పాయింట్స్ నికల్తీ रहती है. మురళిలో రోజు కొత్త కొత్త పాయింట్స్ వెలువడుతూ ఉంటాయి. జిసే తుమారీ కపాట్ హీ ఖుల్ జాయేంగే. ఆ పాయింట్స్తో మీ యొక్క బుద్ధి తలుపులే తెరుచుకుంటాయి. చదువు పైన అందుకే చాలా శ్రద్ధ వహించాలి. ఒక రోజు మురళి కూడా మిస్ అవ్వకూడదు, తప్పనిసరిగా అది చదువుకోవాలి. మురళిలో బాబా ఇచ్చిన డైరెక్షన్స్ అనుసారంగా రోజంతటి దినచర్య పైన అటెన్షన్ ఇవ్వాలి. ఎంతెంత చదువుపై అటెన్షన్ ఉంటుందో అబ్సెంట్ అవ్వకుండా నిరంతరం రెగ్యులర్గా చదువుకుంటారో
అంత బాగా వారి బుద్ధిలో ఉన్నటువంటి మూసుకుపోయిన తలుపులు తెరుచుకుంటాయి. బాబా రహస్యాలు రోజుకొక రకంగా వినిపిస్తూ ఉంటారు కాబట్టి తప్పనిసరిగా మురళీలు వినాలి. ప్రతి రోజుటి మురళి వినడం అవసరం. ఎక్కడి నుండైనా సరే మురళిని వెతికి చదువుకోవాలి. ఇప్పుడైతే ఏ రోజుటి మురళి ఆ రోజున మనకి ఈజీగా లభ్యమవుతుంది కాబట్టి ఈ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకుంటూ మురళిని తప్పనిసరిగా రోజు వినాలి లేదా చదువుకోవాలి. ఓం శాంతి. శివ భగవాను వాచ్ శాలిగ్రామం ప్రతి. శివ భగవాను వాచ శాలిగ్రాములను ఉద్దేశించి ఏతో సారే కల్ప్ మే ఏక్ హీ బార్ హోతా హై. ఇదైతే మొత్తం కల్పంలో ఒక్కసారి మాత్రమే ఉంటుంది. యభి తుమ్ జాన్తే హో ఔర్ కోయి భీ జాన్ నా సకే. ఈ విషయం కూడా మీకు తెలుసు, ఇతరులెవరికి తెలియదు. మనుష్య ఇస్ రచయిత రచన కి ఆది మధ్యంత కో బిల్కుల్ హీ నహీ జాన్తే. మనుషులకు ఈ రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానము అస్సలు తెలియదు. పిల్లలైన మీరే తెలుసుకుంటున్నారు. మరి స్థాపనలో కూడా విఘ్నాలైతే తప్పనిసరిగా పడేవే ఉన్నాయి. దీనిని జ్ఞాన యజ్ఞం అంటారు. బాబా అర్థం చేస్తున్నారు, ఈ పాత ప్రపంచంతో మీకు ఏ సంబంధం లేదు. మీరు ఏదైతే చూస్తూ ఉన్నారో ఇవన్నీ స్వాహ అయిపోయేవే ఉన్నాయి. మీరు వీటితో మమత్వాన్ని పెట్టుకోకూడదు. బాబా వచ్చి చదివిస్తూ ఉన్నారు. కొత్త ప్రపంచం కోసం ఈ చదువు, ఇక్కడే సెటిల్ అయిపోవడానికి కాదు. ఈ ప్రపంచంతో అయితే వైరాగ్యం కలిగిస్తూ ఉన్నారు బాబా. కొత్త ప్రపంచంతో మన మనస్సు బుద్ధిని జోడించాలి. ఇది పురుషోత్తమ సంగమ యుగం. ఇది వికారి మరియు నిర్వికారిల యొక్క సంగమం. ఇక్కడే పరివర్తన జరిగేది ఉంది. కొత్త ప్రపంచాన్ని నిర్వికారి ప్రపంచం, వాయిస్లెస్ వరల్డ్ అంటారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మము అక్కడే ఉంటుంది. ఇదైతే పిల్లలకి మీకు తెలుసు కదా, పాయింట్స్ అన్నీ మంచిగా అర్థం చేసుకుంటున్నారు కదా. బాబా రాత్రింబవళ్ళు చెప్తూ ఉంటారు, పిల్లలు మీకు నేను గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తున్నాను. ఇవి ఇంకెక్కడా మీరు చదువుకోలేరు. కావున ఎప్పటి వరకు జీవిస్తారో అప్పటి వరకు ఈ చదువు మానకూడదు. మరి చదువు అయితే తర్వాత కొద్ది రోజులకు ఆగిపోతుంది కదా. బాబా వెళ్ళిపోయారు, పిల్లలందరినీ తీసుకెళ్తున్నారు అంటే ఇంకా చదువు ఇక్కడితోనే స్టాప్. మళ్ళీ సత్యుగంలో సిన్సియర్గా వింటాను బాబా, ఒక్కరోజు కూడా మిస్ చేయను అంటే అక్కడ వినిపించరు బాబా. ఈ మురళి ఇక్కడే సంగమ యుగంలోనే ఉంటుంది. ఈ విషయాలు మీకు తప్ప ఎవరికీ తెలియదు. మీలో కూడా నంబర్ వారీగా బాప్ దాదాను తెలుసుకుంటున్నారు. ఎంతమంది పడిపోతూ ఉన్నారు, ఎన్ని రకాల కష్టాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగని వాళ్ళు సదా పవిత్రంగా ఉంటున్నారా అంటే అలా ఏమీ ఉండట్లేదు. పవిత్రంగా ఉండకపోతే మరి శిక్షలు కూడా పడతాయి. మాలలో మనులుగా అయిన వారే పాస్ విత్ ఆనర్గా అవుతారు. తర్వాత ప్రజలు కూడా తయారవుతారు. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఎవరికైనా మీరు ఈ విషయాలను అర్థం చేయించండి, వాళ్ళకేమైనా అర్థమవుతుందా? అర్థమే కాదు, టైం పడుతుంది. బాబా ఎంతకాలం నుండి పిల్లలకి అర్థం చేయిస్తూ ఉన్నారు. మరి బాబా ఎంత బాగా అర్థం చేయించగలుగుతారో అంతగా మనం అర్థం చేయించలేం. బాబా వద్దకు రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి, బాబా ఫలానా వారు వికారాల్లో పడిపోయారు, వాళ్ళకి ఇలా జరిగింది, ఇప్పుడు వాళ్ళు రావట్లేదు, వాళ్ళు మానేశారు అని బాబాకి రిపోర్ట్ వెళ్తుంది. పేరైతే బాబా చెప్పలేరు. నామ్ బతాయే తో ఫిర్ ఉన్సే కోయి బాత్ కర్నా భీ పసంద్ నహీ కరేంగే. ఒకవేళ బాబా పేరు చెప్పేశారనుకోండి, ఫలానా వారే వికారాల్లో పడిపోయారు అని, అంతే, ఇంకా వాళ్ళతో ఎవరు మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. సబ్ నఫరత్కి దృష్టిసే దేఖేంగే. అందరూ వాళ్ళని ద్వేష దృష్టితో చూస్తారు. దిల్ సే ఉతర్ జాయేంగే. ఇంకా హృదయం నుండి క్రిందకు దిగిపోతారు. మొత్తం చేసుకున్న సంపాదన అంతా పోగొట్టుకుంటారు. ఏదో జిస్ని దక్కా ఖాయా వహ జానే యా బాప్ జానే. ఇదైతే ఎవరైతే అలాంటి దెబ్బ తిన్నారో మాయ ద్వారా వాళ్ళకి తెలుసు, నేను దెబ్బ తిన్నాను, నేను పడిపోయాను అని.
అలాగే బాబాకు తెలుసు. ఇంకా మూడో వ్యక్తికి ఎవరికీ తెలియదు. బాబాకు తెలియాలి, ఆ వ్యక్తికి తెలియాలి. ఇవి చాలా గూహ్యమైనటువంటి విషయాలు. तुम कहते हो फलाना मिला, उनको बहुत अच्छा समझाया, वह सेवा में मदद कर सकती है. మీరు చెప్తూ ఉంటారు, ఫలానా వారు కలిశారు, వాళ్ళకి మేము చాలా బాగా అర్థం చేయించాము, వారు సేవలో సహయోగం ఇస్తారు, సహాయం చేస్తారు అని. పరంతు వహ భీ జబ్ సన్ముఖ్ హోనా, కానీ అది కూడా ఎప్పుడైతే సన్ముఖంగా వస్తారో అప్పుడే ఇవ్వగలుగుతారు కదా. समझो गवर्नर को तुम अच्छी तरह समझाते हो, परंतु वो थोड़े ही किसी को समझा सकेंगे. ఉదాహరణకి మీరు గవర్నర్కి చాలా బాగా జ్ఞానం వినిపించారు, కానీ ఆ గవర్నర్ ఇంకెవరికైనా జ్ఞానం వినిపిస్తారా? లేదు కదా. వాళ్ళు కేవలం బాగుంది, మంచి సంస్థ, మంచి సేవ చేస్తున్నారు అని అలా ఒక మాటలో చెప్పగలుగుతారే తప్ప జ్ఞానం చెప్పలేరు కదా. కోయికో సమజాయింగే తో మానేంగే నహీ, పోని వారు చెప్పే ప్రయత్నం చేసినా ఎవరు నమ్మరు. జిస్కో సమజ్నే కా హోగా వహీ సమజేగా, ఎవరైతే అర్థం చేసుకునేది ఉందో వాళ్ళే అర్థం చేసుకుంటారు. దూసరేకు తోడే సమజా సకేంగే, ఇతరులకేమైనా అర్థం చేయించగలుగుతారా? లేదు. మీరు పిల్లలు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇక్కడైతే ఇది ముళ్ళ అడవిగా ఉంది, మనం దీన్ని జంగల్ నుండి మంగల్గా తయారు చేస్తున్నాం, అడవిలో కళ్యాణం చేస్తున్నాం, అందరికీ మంచి చేస్తున్నాం. మంగళం భగవాన్ విష్ణు కేతే హేనా, మంగళం భగవాను విష్ణు అని అంటారు కదా. ఈ శ్లోకాలు మొదలైనవన్నీ భక్తి మార్గానివి. మంగళం ఎప్పుడు జరుగుతుంది అంటే విష్ణు రాజ్యం ఉన్నప్పుడు. విష్ణు అవతరణని కూడా చూపిస్తారు కదా. బాబా అయితే అన్నీ చూసి ఉన్నారు. బ్రహ్మ బాబా లౌకికంలో భక్తి మార్గంలో అన్ని రకాలుగా అనుభవాలని పొంది ఉన్నారు. అనుభవి కదా, అందుకే అన్ని ధర్మాల గురించి మంచిగా తెలుసు. శివబాబా ఏ తనువులో అయితే ప్రవేశిస్తారో వారికి కూడా ఒక పర్సనాలిటీ అయితే ఉండాలి కదా. అంటే అన్నీ తెలిసినటువంటి వ్యక్తిగా, అనుభవజ్ఞుడిగా ఉండాలి కదా. तब कहते हैं बहुत जन्मों के अंत में जबकि यहाँ का बड़ा अनुभवी होता है तब मैं इनमें प्रवेश करता हूँ. అందుకే శివబాబా చెప్తారు, అనేక జన్మల యొక్క అంతిమ జన్మలో ఎప్పుడైతే చాలా గొప్ప అనుభవజ్ఞుడిగా అవుతారో అప్పుడు నేను ఇతనిలో ప్రవేశిస్తాను. అది కూడా బాబా ఎవరి శరీరంలో ప్రవేశిస్తారు అది కూడా చెప్పేశారు. అది కూడా సాధారణమైన వ్యక్తులు. పర్సనాలిటీ అంటే అర్థము ఒక రాజు శరీరంలోనో జమీందారు శరీరంలోనో అలా ప్రవేశించరు శివబాబా. ఇతనికైతే అన్ని రకాల అనుభవాలు ఉన్నాయి. ఇతని రథంలోనే నేను వస్తాను. అనేక జన్మల అంతిమంలో ఇతని శరీరంలో నేను ప్రవేశిస్తాను. మీరు అర్థం చేయించాలి. ఇక్కడ రాజధాని స్థాపన జరుగుతుంది, మాల తయారవుతుంది. ఈ రాజధాని ఎలా స్థాపించబడుతుంది? కొందరు ఎలా రాజు రాణిగా అవుతే, కొందరు దాసీలుగా అవుతున్నారు. నంబర్ వారీగా ఎలా అందరూ పురుషార్థంతో పదవులు తీసుకుంటున్నారు. ఇవి మీరు అర్థం చేయించాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క పదవిని తీసుకుంటున్నారు. ఈ విషయాలైతే ఒక్క రోజులోనే పూర్తిగా అర్థం చేసుకోలేరు కదా. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇస్తున్నారు. భగవంతుడు స్వయంగా వచ్చి అర్థం చేయిస్తున్నారు. అయినా కూడా అతి కష్టంగా కొందరు పవిత్రంగా ఉంటున్నారు. ఇవి అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. ఎన్ని శిక్షలను పొందుతూ ఉంటారు. శిక్షలను పొందాక ప్రజలుగా అవుతారు. బాబా అర్థం చేయిస్తారు, పిల్లలు మీరు చాలా చాలా మధురంగా తయారవ్వాలి, ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. బాబా వచ్చేదే అందరికీ సుఖం యొక్క మార్గాన్ని తెలియచేయటానికి, దుఃఖాల నుండి విడిపించడానికి. మరి స్వయమే వారు దుఃఖాన్ని ఎలా ఇస్తారు ఇతరులకి? వారైతే దుఃఖాలని హరించేవారు కదా, దుఃఖం ఎలా ఇవ్వగలుగుతారు? ఇవన్నీ మీకే తెలుసు అంటున్నారు. బాబా పైన ఎన్ని నిందలు వేశారు కదా భక్తి మార్గంలో. దుఃఖము నువ్వే ఇస్తున్నావు, సుఖము నువ్వే ఇస్తున్నావు అంటున్నారు. ఎంత బాధతో చెప్తున్నారు ఆ విషయం. భగవంతుడే అన్నీ ఇస్తూ ఉన్నాడు, ఎందుకు ఇలా ఇస్తున్నాడు, నాకు భగవంతుడు అంటేనే నచ్చదు అందుకే అని కొందరు అలా కూడా చెప్తున్నారు. అది భగవంతుడు చేసింది కాదు కదా, కర్మల అనుసారంగా పొందుతున్నది అని వాళ్ళకి అర్థమే కావట్లేదు. అతి కష్టంగా అర్థం చేసుకుంటారు.
ఎవరైతే సంబంధికులుగా ఉన్నారో వాళ్ళందరితో మోహ మమకారాన్ని తెంచాలి. ఇంట్లో ఉండాలి, కానీ నిమిత్త మాత్రంగా. ఇది బుద్ధిలో ఉండాలి. ఇంక ఈ ప్రపంచమంతా ఇప్పుడు సమాప్తం అయ్యేది ఉంది, కానీ ఈ ఆలోచనలే ఎవరికి రావట్లేదు. అనన్యమైనటువంటి పిల్లలు ఎవరైతే అర్థం చేసుకుంటున్నారో వారు ఇతరులకు కూడా నేర్పించే పురుషార్థం చెయ్యాలి. కొందరు ఫెయిల్ కూడా అవుతూ ఉంటారు. మాయ చక్రవ్యూహంలోకి వచ్చేస్తారు. మాయ అలా చక్ర కొడుతూ ఉంది, తన చక్రాన్ని తిప్పుతూ ఉంది. అందరి దగ్గరికి వెళ్ళి ఎవరెవరిని ఎలా పడేయాలా ప్లాన్స్ వేస్తూ ఉంటుంది. అది కూడా చాలా బలశాలియే. కానీ ఈ విషయాలు అతి కొద్ది మంది అర్థం చేసుకోగలుగుతున్నారు. ఎవరికి అర్థం కావట్లేదు. మీ వద్ద జ్ఞానం వినటానికి ఎంతో మంది వస్తారు, అర్థం చేసుకోవాలనుకుంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది ఏం నాలెడ్జ్ అని వింటారు, కానీ వాళ్ళు ఎవరికైనా చెప్పగలుగుతారా? బాబా అయితే చాలా విషయాలను వింటూ ఉంటారు. ఎంతోమంది పిల్లల యొక్క రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళైతే బదిలీ అవుతూ ఉంటారు, ఎప్పుడు అదే ఊరిలో ఉండరు కదా. ఈరోజు మన దగ్గర జ్ఞానం వినడానికి వచ్చారు, లేదా మన ప్రోగ్రాంలో గెస్ట్గా వచ్చారు. కొద్ది రోజులకు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకో చోటికి వెళ్తారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు. అలా బదిలీ అవుతూనే ఉంటారు. కొత్త వాళ్ళకి మళ్ళీ ప్రతిసారి అర్థం చేయించాల్సి వస్తుంది. ఇంకేమంటారు తర్వాత, ఈ సంస్థ చాలా మంచిది, ఈ సంస్థలో చెప్పబడే నాలెడ్జ్ కూడా అందరికీ ఉపయోగకరం అని అంటారు. కానీ వాళ్ళు మాత్రం రెగ్యులర్గా నడుచుకోలేరు. రాజధాని యొక్క స్థాపన జరుగుతుంది. ఈ విషయాలు చాలా గూహ్యమైనవి, గుప్తమైనవి. అనంతమైన తండ్రి పిల్లలకి లభించారు. మరి ఎంత హర్షించాలి. మేము విశ్వానికి యజమానిగా దేవతగా తయారవుతున్నాము. మరి మనలో దైవీ గుణాలు కూడా తప్పనిసరిగా ఉండాలి కదా. లక్ష్యం, ఉద్దేశం కూడా ఎదురుగా ఉంది. ఇది కొత్త ప్రపంచానికి యజమానిగా చేసే జ్ఞానం. మీరే అర్థం చేసుకుంటున్నారు, మనమే చదువుకుంటున్నాం. అనంతమైన తండ్రి నాలెడ్జ్ఫుల్, వారే చదివిస్తూ ఉన్నారు. అమరపురి అనగా హెవెన్కి తీసుకెళ్లేందుకు బాబా ఈ నాలెడ్జ్ని మనకిస్తున్నారు. ఇక్కడికి ఎవరు రాగలుగుతారు? కల్పం రాజ్యం తీసుకున్న వారే ఇక్కడికి రాగలుగుతారు. కల్పక్రితం మాదిరిగా మన రాజధాని యొక్క స్థాపన జరుగుతుంది. ఇక్కడ మాల తయారవుతుంది నంబర్ వారీగా. ఏ విధంగా స్కూల్లో మంచిగా చదువుకునే వారికి స్కాలర్షిప్ లభిస్తుంది, అదైతే హద్దు విషయం. మీకైతే ఇక్కడ అనంతమైన విషయాలు మీరు వింటున్నారు. ఎవరైతే మీలో బాబాకు సహయోగిగా అవుతారో వారు చాలా ఉన్నత పదవిని పొందుతారు. వాస్తవంగా సహాయం చేసుకోవాల్సింది మీకు మీరే సహాయం చేసుకోవాలి. రాజధాని మీకోసమే కదా స్థాపన జరుగుతుంది. మీరు పవిత్రంగా అవ్వాలి. సతో ప్రధానంగా ఒకప్పుడు ఉండేవారు, మళ్ళీ ఇప్పుడు అలా తయారవ్వాలి. తప్పనిసరిగా అవ్వాల్సిందే. అవ్వకపోతే శిక్షలు తప్పవు. మరి అందుకే తండ్రిని జ్ఞాపకం చేయాలి. లెగుస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ బాబాని జ్ఞాపకం చేయాలి. ఏ తండ్రి అయితే విశ్వానికి యజమానిగా తయారు చేస్తున్నారో వారిని చాలా రుచిగా జ్ఞాపకం చేయాలి. కానీ మాయ వదిలిపెట్టదు. అనేక రకాలుగా బాబా దగ్గరికి రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. బాబా మాకు మాయ వికల్పాలను కలిగిస్తుంది అంటారు. బాబా అంటారు, పిల్లలు ఇది యుద్ధ మైదానం. 5 వికారాలపైన మీరు విజయాన్ని పొందాలి. తండ్రిని జ్ఞాపకం చేయడంతో మనకు కూడా నేను సతో ప్రధానంగా అవుతున్నాను అని అనిపిస్తుంది. బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు. భక్తి మార్గంలోని వారికి ఈ విషయాలు తెలియదు. ఇది చదువు. బాబా చెప్తున్నారు, మీరు పావనంగా ఎలా అవుతారో ఇక్కడ నేర్చుకుంటున్నారు. ఒకప్పుడు పావనంగా ఉండేవారు, మళ్ళీ తయారవ్వాలి. దేవతలు పావనమైన వారు కదా. పిల్లలైన మీకు తెలుసు, మేము విద్యార్థులం, చదువుకుంటూ ఉన్నాం. భవిష్యత్తులో సూర్యవంశీ రాజ్యంలోకి వస్తాము అని. దానికోసమే పురుషార్థం మంచి రీతిగా చేయాలి. మొత్తం అంతా కూడా మార్కులపైనే ఆధారపడి ఉంది. యుద్ధ మైదానంలో ఫెయిల్ అవ్వడంతో చంద్రవంశంలోకి వెళ్ళిపోతారు. అక్కడైతే వారు యుద్ధం అనే పేరు వినగానే విల్లు బాణం చూపించేశారు.
ఏవేవో చెప్పేస్తారు. కానీ బాహుబలం యొక్క యుద్ధం అయితే అక్కడ ఉండనే ఉండదు. అక్కడ విల్లు బాణం మొదలైనవి నడిపించే అవసరమే ఏర్పడదు. అసలు అటువంటి విషయాలే లేవు. ఇంతకుముందు బాణాలతో యుద్ధాలు చేసుకునేవారు. ఇప్పటి వరకు కూడా వాటి గుర్తులు కనిపిస్తూ ఉన్నాయి. కొందరు బాణం వేయడంలో చాలా చురుకుగా ఉంటారు. ఇప్పటికీ ఆర్చరీలో గోల్డ్ మెడల్ సాధించింది భారతదేశమే. గేమ్స్ కండక్ట్ చేస్తారు కదా ఒలింపిక్స్లో, ఇంకా వేరే వరల్డ్ వైడ్గా. వాటిల్లో మన భారతవాసీలు, అమ్మాయిలు, అబ్బాయిలు ఎంతోమంది ఇప్పటి వరకు ఆర్చరీలో గోల్డ్ మెడల్స్ని సాధించినటువంటి వారు ఉన్నారు. అంటే అభిరుచితో నేర్చుకుంటారు ఆ కళను అంటున్నారు బాబా. अब इस ज्ञान से लड़ाई आदि की कोई बात नहीं. ఇప్పుడు ఈ జ్ఞానంతో యుద్ధం మొదలైన వాటితో ఏమీ సంబంధం లేదు. तुम जानते हो शिव बाबा ही ज्ञान का सागर है. మీకు తెలుసు శివ్ బాబానే జ్ఞాన సాగరుడు. వారి ద్వారానే మనం ఈ పదవిని పొందుతున్నాం. ఇప్పుడు బాబా చెప్తున్నారు, దేహ సహితంగా దేహం యొక్క అన్ని సంబంధాలతో మమత్వాన్ని తెంచుకోవాలి. ఇదంతా పాతబడిపోయి ఉంది. కొత్త ప్రపంచం, గోల్డెన్ ఏజ్డ్ భారతదేశం ఇప్పుడు మళ్ళీ తయారవుతుంది. ఎంత ప్రసిద్ధమై ఉండేది ఒకప్పుడు కొత్త ప్రపంచం, ప్రాచీన యోగము. ఇది ఎక్కడైనా విన్నారా? ఎవరు నేర్పించారు ప్రాచీన యోగం? ఇది ఎవరికీ తెలియదు. ఎప్పటి వరకు బాబా స్వయంగా వచ్చి అర్థం చేయించరు, అప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఇవన్నీ కొత్త విషయాలు. కల్పం ఇలా జరుగుతూనే ఉంటుంది. అవే రిపీట్ అవుతాయి. ఇందులో ఏమాత్రం తేడా ఉండదు. బాబా చెప్తున్నారు, ఈ అంతిమ జన్మ పవిత్రంగా ఉండటంతో 21 జన్మలు ఇంకెప్పుడు మీరు అపవిత్రంగా అవ్వరు. బాబా ఎంత మంచి రీతిగా అర్థం చేయిస్తున్నారు. అయినా అందరు పిల్లలు ఏకరసంగా ఒకే విధంగా చదువుకోగలుగుతారా? లేదు. రాత్రికి పగలుకున్న తేడా ఉంది. వచ్చేదేమో చదువుకోవటానికి, తర్వాత కొద్ది రోజులు చదువుకొని మాయమైపోతారు. మరి మంచి రీతిగా అర్థం చేసుకుంటారు. తన అనుభవాన్ని కూడా వినిపిస్తారు. ఎలా నేను జ్ఞానంలోకి వచ్చాను, బాబా నాకు ఎలా సహాయం చేశారు, ఎలా నేను పవిత్రంగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాను, అన్నీ వినిపిస్తారు. మళ్ళీ కొద్ది రోజులకు మాయం. బాబా అంటారు, పవిత్రత యొక్క ప్రతిజ్ఞను చేసి మళ్ళీ ఒక్కసారైనా పతితంగా అయ్యారు అంటే చేసుకున్న సంపాదన అంతా సమాప్తమైపోతుంది. ఇంకా లోపల మనసు తింటూ ఉంటుంది. ఎవరికి వారు చెప్పలేరు తండ్రిని జ్ఞాపకం చేయండి అని. ముఖ్యంగా వికారాల విషయమే అడుగుతారు. పిల్లలైతే ఈ చదువు రెగ్యులర్గా చదువుకోవాలి. బాబా చెప్తున్నాను, నేను మీకు కొత్త పాయింట్స్ వినిపిస్తున్నాను. మీరు స్టూడెంట్స్ ఉన్నారు, భగవంతుడు స్వయంగా మీకు చదివిస్తూ ఉన్నారు. మరి ఎంత బాగా చదువుకోవాలి? భగవంతునికి మీరు విద్యార్థులు. ఇంత ఉన్నతమైనటువంటి చదువును ఒక్కరోజు కూడా మిస్ చేయకూడదు. ఒక్కరోజు మురళి వినకపోయినా యాబ్సెంట్ పడిపోతుంది. మంచి మహారథి పిల్లలు కూడా మురళిని మిస్ చేసేస్తున్నారు. అలా అనుకుంటారు, నాకైతే మొత్తం జ్ఞానం అర్థమైపోయింది కదా, మురళి ఒక్కరోజు చదువుకోకపోతే ఏం పర్వాలేదులే అనుకుంటారు. అరే, యాబ్సెంట్ పడిపోతుంది, ఫెయిల్ అయిపోతారు. బాబా స్వయం చెప్తున్నారు, రోజు ఎంత మంచి పాయింట్స్ వినిపిస్తున్నాను. సమయానికి అర్థం చేయించడంతో అవి పిల్లలకి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. మరి మీరు వినకపోతే ఎలా ఉపయోగంలోకి వస్తాయి? అసలే వినకపోతే మీరు వాటిని ఉపయోగించుకోలేరు కదా. అందుకే జీవించినంత కాలం జ్ఞానామృతాన్ని సేవించాలి. ఈ శిక్షణలను ధారణ చెయ్యాలి. ఎప్పుడు మురళికి యాబ్సెంట్ అవ్వకూడదు. అక్కడిక్కడి నుండి వెతికైనా సరే మురళిని తప్పనిసరిగా చదువుకోవాలి. ఇప్పుడైతే అందరి తోడే ఉంటుంది మురళి. ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉంటున్నాయి. ఏదో ఒక రకంగా మురళిని మొబైల్ ద్వారా వినగలుగుతున్నారు. మరి సౌకర్యాలు కూడా ఇప్పుడు చాలా ఉన్నాయి కదా. ఎంత మంచి పాయింట్స్ బాబా వినిపిస్తూ ఉంటారు. ఈ పాయింట్స్ వినడంతో బుద్ధి తలుపులే తెరుచుకుంటాయి. ఆత్మ ఏంటి, పరమాత్మ ఏంటి, ఎలా పాత్ర నడుస్తుంది, వీటిని అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. చివరికి ఒక్క విషయం మీకు గుర్తుండాలి, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చెయ్యాలి అని. కానీ ఇప్పటికైతే మొత్తం వివరంగా జ్ఞానం అర్థం చేయించాల్సి వస్తుంది.
అంతిమంలో ఆ స్థితికి మీరు చేరుకుంటారు. తండ్రిని జ్ఞాపకం చేస్తూ చేస్తూ ఇంటికి వెళ్తారు. స్మృతితోనే ఆత్మ పవిత్రంగా అవుతుంది. ఎంతమంది పవిత్రంగా అవుతూ ఉన్నారు? మీరు ఇవి అర్థం చేసుకుంటున్నారు కదా. ఇంప్యూర్గా ఉన్నటువంటి వారికి తప్పకుండా బలం తక్కువగానే ఉంటుంది. అష్టరత్నాల్లోని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫుల్ పాస్ విత్ ఆనర్గా ఉంటారు. వారికి ఎటువంటి శిక్ష ఉండదు. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. ఎంత ఉన్నతమైన చదువు ఇది. కలలో కూడా మీరు నేను దేవతగా అవుతాను అని అనుకోలేదు కదా. మీ కల్లో కూడా లేనటువంటిది బాబా సాకారం చేస్తూ ఉన్నారు. బాబాని జ్ఞాపకం చేయడంతో మీరు పద్మాపదం భాగ్యశాలిగా అవుతున్నారు. इसके सामने तो वह धंधा आदि कुछ भी काम का नहीं है. బాబా ముందు పద్మాల భాగ్యం సంపాదించుకుంటూ ఉంటే ఇక దీనితో పోలిస్తే ఇప్పుడు చేస్తున్న మీ వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మీ సంపాదన కావచ్చు, అదెంత అంటున్నారు. అది అసలు దీంతో పోల్చడానికే లేదు. అందుకే ఎప్పుడు కూడా బాబాకు నేను ఇస్తున్నాను అనే ఆలోచన మీకు రాకూడదు. ఇక్కడున్న ఏ వస్తువు కూడా ఉపయోగపడేదే లేదు. అలా అని చెప్పేసి వ్యాపారం మానేస్తాను, ఉద్యోగం మానేస్తానంటే బాబా నాకు చెయ్యాల్సిందే. శరీర నిర్వహణార్థం కర్మలైతే చెయ్యాల్సిందే. కానీ కేవలం అండర్స్టాండింగ్ కోసం బాబా చెప్తున్నారు. దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో మీకు అర్థం అవ్వాలి కాబట్టి చెప్తున్నారు. ఏ సంపాదన ఎంతవరకు అవసరమో తెలిస్తే ప్రయారిటైజ్ చేయగలుగుతాం. దేనికి ఫస్ట్ ప్రాధాన్యతని ఇవ్వాలి అనేది అర్థమవుతుంది. అందుకే బాబా చెప్తున్నారు, అంతే తప్ప వదులుకోండి అని కాదు. ఎప్పుడు ఇలాంటి ఆలోచనే రావద్దు, నేను శివబాబాకి ఇంత ఇస్తున్నాను అని. అరే మీరైతే పద్మాపదంపతిగా అవుతున్నారు, బాబా మీకు ఇస్తున్నారు. మీరు బాబాకి ఇచ్చేదేంటి అంటున్నారు. నేను ఇస్తున్నాను అనే ఆలోచన వచ్చింది అంటే మీలో శక్తి తగ్గిపోతుంది. మనుష్ ఈశ్వరార్థ దాన పుణ్య కర్తే హే లేనే కే లియే. మనుషులు ఈశ్వరార్థం దాన పుణ్యం చేసేది భగవంతుని నుండి తీసుకోవటానికి. అది ఇవ్వడం ఎలా అవుతుంది భగవంతునికి? భగవంతుని నుండి మీరు చాలా ఎక్కువ తీసుకోవటానికి కొంచెం చేస్తున్నారు. అది కూడా భగవంతుడు డైరెక్ట్గా ఏం తీసుకోవట్లేదు అక్కడ. భగవంతుడైతే దాత. నెక్స్ట్ జన్మలో మళ్ళీ రిటర్న్ ఎంతో ఇస్తాడు అనేటువంటి భావనతో భక్తులు అలా దానం చేస్తారు. ఇది కూడా డ్రామాలో ఇమిడి ఉంది. భక్తి మార్గంలో అల్పకాలికమైన సుఖం. మీరు అనంతమైన తండ్రి నుండి అయితే ఇక్కడ బేహద్ సుఖం యొక్క వారసత్వాన్ని పొందుతున్నారు. అచ్చా, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఎప్పటి వరకు జీవిస్తారో జ్ఞాన అమృతాన్ని సేవించాలి, శిక్షణలను ధారణ చెయ్యాలి. భగవంతుడు చదివిస్తూ ఉన్నారు కాబట్టి ఒక్కరోజు కూడా మురళిని మిస్ చేయకూడదు. సెకండ్ పాయింట్, పద్మాల సంపాదన జమ చేసుకునేందుకు నిమిత్త మాత్రంగా ఇంట్లో ఉంటూ కార్య వ్యవహారాలన్నింటినీ చేసుకుంటూ బాబా స్మృతిలో ఉండాలి. ఫస్ట్ పాయింట్లో బాబా మురళి ఇంపార్టెన్స్ వినిపిస్తున్నారు. ఒక్క శిక్షణ కూడా మిస్ అవ్వకూడదు, అన్నింటినీ ధారణ చేయాలి, రోజు మురళి వినాలి. సెకండ్ పాయింట్లో బాబా జన్మజన్మల సంపాదన, ఇంట్లో ఉంటూ అన్ని పనులు చేసుకుంటూ మీ ఉద్యోగం వ్యాపారం చేస్తూ పద్మాల సంపాదన జమ చేసుకోవడానికి బాబాని జ్ఞాపకం చేయాలి. వరదాన్, प्रसन्नता की रूहानी पर्सनैलिटी द्वारा सर्व को अधिकारी बनाने वाले गायन और पूजन योग्य भव. ప్రసన్నత యొక్క ఆత్మిక వ్యక్తిత్వం ద్వారా సర్వులను అధికారిగా తయారు చేసేటువంటి మహిమయోగ్య పూజనీయ యోగ్య భవ. వివరణ, ఎవరైతే సర్వులను సంతుష్టం చేసి సర్టిఫికెట్ తీసుకుంటారో వారు సదా ప్రసన్నంగా ఉంటారు. మరి ఈ ప్రసన్నత యొక్క ఆత్మిక వ్యక్తిత్వం ఉన్న కారణంగా
పేరు ప్రఖ్యాతి చెందుతారు, అనగా మహిమయోగ్యంగా, పూజనీయ యోగ్యంగా తయారవుతారు. మీరు శుభ చింతక, ప్రసన్న చిత్తంగా ఉండేటువంటి ఆత్మల ద్వారా సర్వులకు సంతోషం, ఆధారం అంటే సహాయం, ధైర్యం యొక్క రెక్కలు, ఉమంగ ఉత్సాహం యొక్క ప్రాప్తి జరుగుతుంది. ఈ ప్రాప్తి ఇతరులను అధికారిగా చేస్తుంది. వారు భక్తులుగానైనా అవుతారు. శుభచింతకులుగా, ప్రసన్న చిత్తులుగా ఉండేటువంటి ఆత్మల ద్వారా అందరికీ సంతోషము, ఒక ధైర్యము, ఒక ఆధారము, ఉమంగ ఉత్సాహము ఇవన్నీ ప్రాప్తిస్తాయి. ఇవి వాళ్ళని అధికారిగా అయినా చేస్తాయి, లేకపోతే భక్తులుగా అయినా చేస్తాయి అంటున్నారు. स्लोगन, बाप से वरदान प्राप्त करने का सहज साधन है दिल का स्नेह. బాబా నుండి వరదానాల్ని పొందేందుకు సహజ సాధనం హృదయపూర్వకమైన స్నేహం. బాబా నుండి వరదానాన్ని పొందాలి అంటే దానికి ఈజీ సాధనం హార్ట్ఫుల్గా బాబాని జ్ఞాపకం చేయటం. ఎంతెంత దిల్సే బాబా అంటారు, మీరు నన్ను పిలవండి, ఆర్డర్ చేసి నేను వచ్చేస్తాను, కానీ హృదయంతో, పైపైన జ్ఞానపరంగా లాజిక్గా కాదు, హృదయపూర్వకంగా బాబాను జ్ఞాపకం చేయాలి. ఈరోజటి స్వమానము, నేను మహిమా యోగ్యుడను, పూజ్యనీయుడను. రోజంతటి దినచర్యలో చాలా ప్రసన్నంగా ఉంటూ ఆత్మిక వ్యక్తిత్వంతో అందరినీ సంతుష్టం చేసే ప్రయత్నం చేద్దాం. అలా సర్వులను సంతుష్టం చేయడంతో మన ప్రసన్నత వారిని భక్తులుగా అయినా చేస్తుంది, అధికారులుగా అయినా చేస్తుంది. ఓం శాంతి.